హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆనియన్ పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. దానిలో కొద్దిగా నెయ్యి, ఉప్పు వేసి వాటర్ వేసి పిండిని బాగా మంచిగా చపాతీ పిండిలాగా కలపండి. కలిపాక ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆలోపు స్టఫింగ్ కోసం ఒక గిన్నెలో ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా, కారం, ఉప్పు, గరం మసాలా వేసి అంతా బాగా కలిసేలా కలపండి. మీ దగ్గర ఉంటే కస్తూరి మేతిని కూడా వేయండి. ఈ స్టఫింగ్ వల్ల పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. స్పైస్ తక్కువ కావాలనుకుంటే తక్కువగా కూడా వేసుకోండి. తర్వాత చపాతీ పిండి ముద్దను చపాతీలా చేసి కలుపుకున్న స్టఫింగ్ మిశ్రమాన్ని చపాతీ మధ్యలో పెట్టి స్క్వేర్ షేప్లో 4 వైపులు ఫోల్డ్ చేసి మళ్ళీ దాన్ని చపాతీ కర్రతో సమానంగా వచ్చేలా రుద్దుకోవాలి. చపాతీ పిండిని సాఫ్ట్గా కలుపుకుంటే పరోటాలు మంచిగా వస్తాయి. మనం బయట తినే పరోటాల కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో అయితే హెల్తీగా కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి రెడీ చేసిన స్టఫ్డ్ పరోటాను 2 వైపులా కాల్చుకుంటే వేడివేడిగా పరోటా రెడీ అవుతుంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్ల మా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.